Hello guys, welcome back to our YouTube channel. I am back guys. Welcome to Heady Gaming Channel. ఇప్పుడైతే మనం సిఎస్ఎం గడ్ అయితే ఆడబోతున్నాం గైస్. మన మ్యాచ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం అయితే లైట్ షర్కన్స్ ట్రిపుల్ షర్కన్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి కొట్టేద్దాం గైస్. అందరూ అయిపోతారు. అదిగోండి నలుగురు ఇక్కడ సైడ్ వచ్చేసారు గైస్. అయితే అక్కడ ఒకటి గైస్ ఇద్దరం మాట్లాడిపోయాం. చూడాలి రౌండ్ ఏమవుతుంది గైస్. వెనకాల అక్కడ ఉన్నాడు గైస్. ఇప్పుడు రివైవ్ ఇచ్చేస్తున్నాడు గైస్. వచ్చా మన కిల్ అయితే పోయింది. కిల్ అయితే పోయింది గైస్. వాడు కిల్ అయితే చేసేసాడు. నా టీమ్మేట్స్ చూద్దాం ఎలా ఆడుతున్నారు. ఎప్పుడైనా దేవుడికి ఇచ్చేయాలి గైస్. ఎవరు కొడుతున్నాడు కూడా తెలియకుండా కొడుతున్నాడు గైస్. ఇద్దరైతే ఉన్నారు మన టీంలో. అవతలు కూడా ఇద్దరైతే ఉన్నారు గైస్. ఇక్కడ జోన్ అయితే వచ్చేస్తుంది. మనోడు ఏం చేస్తాడో చూడాలి. పైన ఒకడు ఉన్నాడు గైస్. పైన ఒకడు ఉన్నాడు, కింద ఒకడు ఉన్నాడు. వీడు చూడాలి ఎలా ఆడుతారో. 1v2 చూసాను గైస్. వాడు వచ్చేసి రౌండ్గా తిరుగుతున్నాడు. ఏమైందో తెలియదు గైస్. వీడేంటి గైస్ జోన్లోకి పోతున్నాడు. హెవీ షర్కన్స్ అయితే తీసుకున్నాడు గైస్. హెవీ షర్కన్స్ అసలు వేస్ట్, ఏం పని చేయవు గైస్. ఎప్పుడు చూడాలి ఎక్కడి నుంచి వెళ్తాడు. 1v2 చేస్తాడా చూడ గైస్. అయిపోయింది గైస్. అయిపోయింది గైస్. చూసుకుందాం వాళ్ళు. అదే నెక్స్ట్ రౌండ్ కొట్టేద్దాం గైస్ వాళ్ళకి. ఈ రౌండ్ మాత్రం మనం వాళ్ళని కొట్టేద్దాం గైస్. మనం ఓన్లీ తీసుకున్నాం గైస్. మనకు ఫాస్ట్గా వాళ్ళని కొట్టేస్తే అయిపోతుంది. పైకి వెళ్దాం గైస్. పైకి వెళ్ళి చూద్దాం. గైస్ ఒకడైతే వస్తున్నాడు. కొంచెం హెచ్పీ ఉంది. వాళ్ళు రివైవ్ ఇచ్చుకుంటున్నారు గైస్. గైస్ వాళ్ళు వచ్చేసి రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు. గైస్ ఇక్కడే లెఫ్ట్ అవతల ముగ్గురు ఉన్నారు గైస్. అవతల టీంలో ఒక్కడు ఎలా ఆడతారో చూడాలి. మాకు ఎట్లయినా ఈజీ కానీ నాకు ఒక్క కిల్ కూడా రాలేదు గైస్ ఇప్పటి వరకు. చూసుకోవచ్చు మీరు. 0 కిల్స్ గైస్. కానీ 2 times డెత్ అయ్యాము. అదే మన మ్యాజిక్. కొంచెం ఆడదాం. 336 ఒక లాంగ్ రేంజ్, ఒక షార్ట్ రేంజ్. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి లాంగ్ రేంజ్ గన్స్ లేవు కాబట్టి లాంగ్ రేంజ్ లో అయితే కొట్టేద్దాం గైస్. చేసుకుంటున్నాం గైస్. అందరికి డ్యామేజ్ అయితే ఇచ్చాం కానీ ఒక్కొక్కరికి చేసినాం. అయితే వాళ్ళు రివైవ్ చేసుకున్నారు. నలుగురు అక్కడ ప్యాక్ చేసుకొని కూర్చున్నారు గైస్. ఎందుకు వస్తారో ఏమో. కనిపిస్తున్నాయి కదా లాంగ్ అయితే అక్కడ ఉన్నాడు గైస్. అయిపోతుంది మ్యాచ్. ఇద్దరం ఉన్నాం గైస్ మా టీంలో. అవతల టీంలో చేసుకున్నాం గైస్.
ఫుల్ఫిల్ చేసి వస్తున్నాం. ఎస్ ఒకడైతే మన కింద అయితే వచ్చేసాడు. మనం చూడలేదు అసలు. అయిపోయింది వాడు కూడా. గైస్ జోన్ వచ్చేసి వేయడానికి లేదు అసలు. చూడాలి మనం. ఒక్కని కొట్టేస్తే మన క్వార్టర్ ఏస్ అయిపోతుంది. ఏసీ చూసానా మీరు? ఒక లైక్, సబ్స్క్రైబ్, షేరు అన్నీ చేసేయండి గైస్. మనం ఫాస్ట్గా ప్లేయర్ అయిపోదాం, పెద్ద ప్లేయర్. గైస్ ఈ రౌండ్లో మనం ఒక షార్ట్ రేంజ్ అయిపోయింది గైస్. మనం ఇంకా వెళ్ళిపోదాం. వచ్చేసి లీడ్కి వచ్చేసాం గైస్. చూసారా గైస్? మనకంటే లీడ్లో ఒకడు ఉన్నాడు. చూసుకున్నాం గైస్. ఈ రౌండ్లో నేను వచ్చేస్తాను లీడ్. ఎక్కువ కిల్ కొడితే లీడ్లోకి వచ్చేస్తాను గైస్ నేను కూడా. చూడాలి ఇప్పుడు. మ్యాక్స్ అందరూ అయితే ఇక్కడికి వచ్చారు గైస్. ఇదిగోండి మా టీమ్మేట్స్ అందరు ఇక్కడ వచ్చారు. వాళ్ళు కూడా అందరు ఇక్కడికి వచ్చేసారు గైస్. ఇప్పుడు మనం కిల్ చోరీస్ మొత్తం డ్యామేజ్ ఇస్తే వాళ్ళు కిల్ మాత్రం మంచిగా కొట్టుకుంటున్నారు గైస్. మనకి నచ్చదు. అందుకే రష్కి వెళ్ళిపోదాం గైస్ ఫాస్ట్గా. రష్కి వెళ్ళిపోతాం అంటే మనకు వాళ్ళకి అవ్వట్లేదు గాయస్. గైస్ అక్కడ ఇక్కడ ఉన్నాడు గాయస్. మనం వచ్చేసి 5 kills టాప్ గైస్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. రేవన్ ప్రో 1 2 3 టాప్ గైస్. వచ్చేసి టాప్లో వచ్చేసాం గైస్. ఈ రౌండ్ చూడాలి. మనకైతే విన్ అవ్వడానికి 90% ఛాన్స్ ఉంది గైస్. వాళ్ళకైతే 10% ఛాన్స్ ఉంది. కాబట్టి మనం అడ్వాంటేజ్గా తీసుకొని నేనైతే అక్కడ వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను గైస్. డైరెక్ట్గా చూసుకొని వస్తున్నారా లేదా అని వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను. వెనకాల నుంచి వెళ్తే మనకు ఒక అడ్వాంటేజ్ గైస్. ఎవరు మనం చూడరు, మనం వాళ్ళని ఈజీగా కిల్ చేసుకోవచ్చు. ఎవరు అట్లా గైస్ మనం వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. గైస్ ఒకడైతే నన్ను చూసాడు. ఈ బిల్డింగ్ లోపల ఉన్నాడు గైస్ ఒకడు. మనం పైకి వెళ్దాం. అదిగోండి గైస్ ఒక ఆంటీ అయితే ఇప్పుడే అక్కడ నుంచి వెళ్ళింది. చూడండి వాడైతే మనం చూడలేదు. గ్లోలో చూసుకుంటాం ఇక్కడ నుంచి. జస్ట్ మిస్ అవుట్ అయిపోయాం. చూడాలి ఒకడైతే ఉన్నాడు. ఇంకొకడు గేస్ చూసుకుంటారో ఏమో గేస్. నాకు అసలు అర్థమే కాదు. వాళ్ళకి వాడడానికి రాదు. ఎందుకు తీసుకుంటారో ఏమో గేస్. గేస్ రౌండ్ అయితే మనకైతే డిఫీట్ అయితే అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ వచ్చేసింది గేస్. వాళ్ళకైతే అడ్వాంటేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చూద్దాం మనం ఎన్ని షార్ట్ రేంజ్ ఒక లాంగ్ గైస్. ఇప్పుడే మా అక్క చాలా డిస్టర్బ్ చేసింది, అందుకనే మాట్లాడలేదు. మనమైతే ఒక గ్రోజర్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం గైస్. పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి కొడదాం. గైస్ అయితే ఫైర్ చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుందో నాకు కూడా తెలియట్లేదు. అది అయిపోయాము. ఇప్పుడు మా టీమ్మేట్స్ అయితే రివైవ్ వేయడానికి రారు.
ఇలా టీమేట్స్ అయితే మంచిగా రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు గైస్. గైస్ మన టీమేట్లో అయితే ఒక్కడే ఉన్నాడు. అయిపోయింది గైస్. ఇక్కడ ఉంది, వాళ్ళకి 50 మనకి 50. ఇలా చూడాలి గైస్ ఎవరు విన్ అవుతారు. గ్రోజా తీసుకుందామా? ఓకే గైస్ తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం వెస్ట్ అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయాం గైస్ ఇంకా యుద్ధానికి. అందరినీ కొట్టేది ఇవ్వండి గైస్. ఒకడు కనిపిస్తున్నా గైస్, నాకు ఒక చెట్టు దగ్గర అవన్నీ కొట్టేద్దాం.